Varunda House of Weavers, second branch, September 24th na grand opening. 5,000 rupees shopping by 30% extra free shopping. Varunda House of Weavers, Kottapeta, Hyderabad. మత్తెక్కించేలా చూపులు, కవ్వించేలా మాటలు, రాత్రికి రాత్రి కోటీశ్వరులమే పోవాలనే ఆశలు. ఓ ఆడది విసిరిన వలకు ఓ పురుషుడు విలవిల్లాడిపోయాడు. ముగ్గురు కలిసి ఆడిన ప్రేమ నాటకానికి బలైపోయాడు. ఆఖరు కోట్లు పోగొట్టుకుని న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అసలు కర్నూలు జిల్లాలో బయటపడిన హనీ ట్రాప్ కేసులో ఏం జరిగింది? కర్నూలు జిల్లాలో హనీ ట్రాప్ సంచలనంగా మారింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన మల్లేష్, మేరీ భార్య భర్తలు. మల్లేష్ బంధువు మల్లిక. మల్లేష్కు అప్పటికే నేర చరిత్ర ఉంది. మల్లిక కూడా అంత అమాయకురాలేం కాదు. తిరుపతిలో చైన్ స్నాచింగ్లో ఎక్స్పర్ట్. అక్కడ నేరాల్లో ఆరితేరిందే. ఆ తర్వాత మకాం మల్లేష్ వద్దకు మార్చిందే. బంధుత్వం కాస్త ఇద్దరి మధ్య ప్రత్యేక అనుబంధానికి దారితీసిందే. మల్లేష్ భార్య మేరీ, ప్రియురాలు మల్లిక కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ముగ్గురు విలాసాలకు మరిగారు. అందుకోసం డబ్బు కావాలి. డబ్బున్న వాళ్ళను టార్గెట్గా పెట్టుకుని హనీ ట్రాప్ చేశారు. అంతే, కోట్లకు కోట్లు వచ్చి పడ్డాయి. కర్నూలుకు చెందిన శ్రవణ్ వృత్తిరీత్యా వ్యాపారి. హైదరాబాద్లో తరచూ పబ్కు వెళ్లడం అలవాటు. అదే పబ్లో మల్లేష్, మేరీ, మల్లిక పరిచయమయ్యారు. శ్రవణ్, మల్లేష్ ముఠా మధ్య మాటలు కలిశాయి. వ్యాపారాలపై మాటలు మొదలుపెట్టిన మల్లేష్ ముఠా ఎలాగైనా శ్రవణ్ను ముగ్గులోకి దించాలి అనుకుందే. మల్లేష్ ఓ మహిళను పరిచయం చేశాడు. విజయవాడలో విలువైన భూమి ఉందని, తక్కువ ధరకు వస్తుందని శ్రవణ్కు ఆశ పెట్టారు. వ్యాపార చర్చలు చేస్తూనే ఆ మహిళ మత్తెక్కించేలా మాట్లాడుతూ శ్రవణ్ను రెచ్చగొట్టిందే. వాట్సాప్లో అశ్లీల చాట్తో మరింత దగ్గరయ్యిందే. భూమి పేరుతో శ్రవణ్ నుంచి ₹1 కోటి పైగానే లాగేసిందే. ఆ తర్వాత మల్లేష్ కొత్త నాటకానికి తెరతీశాడు. ఆ మహిళ చనిపోయిందంటూ శ్రవణ్కి అబద్ధాలు చెబుతూ నాటకాన్ని మరింత రక్తి కట్టించాడు. మల్లేష్ మరో మహిళను రంగంలోకి దించి చనిపోయిన మహిళ సిస్టర్ అంటూ పరిచయం చేశాడు. భూమి కోసం ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోవని, తాను భూమి ఇప్పిస్తానంటూ నమ్మబలికింది మల్లేష్ ప్రియురాలు మల్లిక. ఆ తర్వాత సేమ్ టు సేమ్ మల్లిక కూడా అవే మాటలతో శ్రవణ్ని ముగ్గులోకి దింపింది. న్యూడ్ కాల్స్తో శ్రవణ్ను రెచ్చగొట్టి ₹1 కోటికి పైగానే గుంజింది. నెలలు, ఏళ్లు గడుస్తున్నాయి. అయినా భూమి మాత్రం చూపించలేదు. అప్పటికి గాని శ్రవణ్కు తాను మోసపోయానని అర్థం కాలేదు. వెంటనే ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. కర్నూలు 2 టౌన్ పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. మల్లేష్, మేరీ, మల్లికను అరెస్టు చేశారు. శ్రవణ్ నుంచి ₹3,80,00,000 వసూలు చేసినట్లుగా తేల్చారు పోలీసులు. అయితే ఆ మొత్తంలో చాలా వరకు విలాసాలకు ఖర్చు చేశారు. 41,26,000తో 2 కార్లు, బైక్, బంగారం కొనుగోలు చేశారు. ఆ సొమ్మును పోలీసులు రికవరీ చేశారు. పొలాలున్నాయి, ఇవన్నీ కూడా అమ్ముతామని చెప్పడము, ఇట్లా ట్రాప్ చేసేసి ₹3,88,00,000 అతని ద్వారా వీళ్ళు తీసుకోవడం జరిగిందన్నమాట. దీంట్లో మొత్తం అంతా కూడా 2 కార్లు, గోల్డ్, ఇదంతా కూడా మోటార్ సైకిల్, ఇవన్నీ కూడా మేము అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అతన్ని, అతని భార్యని, ఈ లిల్లీ అనే ఆమెని, అంటే అలియాస్ సంయుక్తారెడ్డి, అలియాస్ నిరీక్షణారెడ్డి, ఈమెని, వీళ్ళందరినీ కూడా మొత్తం ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెట్టి రిమాండ్కు పంపడం జరిగింది. మొత్తానికి హనీ ట్రాప్ ముఠాలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.